హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు టేస్టీగా ఉండే సొరచేప పిట్టు అనేది ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చేయడం చాలా సింపుల్. ఇది పిల్లలకి పెడితే చాలా బలంగా ఉంటారనేసి అంటారు. ఇది మా ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. చాలా సింపుల్గా ఉంటుంది. మామూలుగా ఫిష్ అయితే ముళ్ళు ఉంటాయి, పెట్టడానికి మనకు భయం అనిపిస్తుంది. కానీ ఇందులో అసలు ముళ్ళులు అనేవే ఉండవు. ఇది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఫస్ట్ చేపను క్లీన్గా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చేపలను నీట్గా లోపల ఉన్న వేస్టేజ్ అంతా తీసేసేయాలి. నీట్గా క్లీన్ చేసిన తర్వాత బాగా నీళ్ళతో కడగాలి. కొంచెం సాల్ట్ వేసుకొని కూడా కడుగుతుంటే జిడ్డు అనేది పోతుంది. కడిగిన చేప ముక్కలను పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు లావుగా ఉన్న ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఆ నీళ్ళను బాగా మరిగిన నీళ్ళల్లో చేప ముక్కలను వేసుకోవాలి. ఉడికిన చేప ముక్కలు ఇలా ఉంటాయండి. మీరు చేప ముక్కలు ఉడుకుతున్నప్పుడు మధ్యలో రెండు వైపులా చేప ముక్కలను టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే రెండు వైపులా ఉడికితేనే చేప కంప్లీట్గా నీట్గా లోపల వరకు ఉడికిపోతుంది. దీన్ని ఈ విధంగానే వండాలి. నార్మల్ చేపల్లాగా వండకూడదు. ఎందుకంటే నార్మల్ చేపలాగా ఉంటే దీని లోపల ముళ్ళు అనేది ఉండదు. అంటే స్పైనల్ కార్డ్ అదంతా చాలా స్మూత్గా ఉండడం వల్ల ఇది చాలా మెత్తగా ఉంటుంది. నార్మల్ చేపల్లాగా వండితే మెత్తగా గ్రేవీ లాగా అయిపోతుంది మొత్తం చేప ముక్కలు కూడా. కాబట్టి ఇలాగనే ఉడికించి ఒక గిన్నెలో తీసుకోవాలి. చల్లారిన తర్వాత అలా స్కిన్ తీస్తూ ఉంటే వచ్చేస్తుంది. దాన్ని మీకు క్లియర్గా చూపిస్తాను, చూస్తుండండి. ఇలా మీరు ప్లేట్లో పెట్టుకొని చల్లారిపోయిన తర్వాత స్కిన్ ఇలా లాగుతూ ఉంటే స్మూత్గా వచ్చేస్తుందండి. ఇబ్బంది ఏమి ఉండదు. మీరు అలా తీసేసుకొని మొత్తం చేపని నీట్గా స్మాష్ అవ్వకుండా నీట్గా స్కిన్ని మాత్రం తీయాలి. అంతా స్కిన్ నీట్గా తీసేసిన తర్వాత ఓన్లీ చేప స్కిన్లెస్ చాలా ఇలా వైట్ కలర్లో కనిపిస్తుంది. ఆ చేప ముక్కలు నీట్గా వాటర్లో ఇలా క్లీన్ చేసుకోవాలి. నీట్గా కడుక్కోవడం వల్ల స్కిన్ ఏమన్నా అతుక్కొని ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఈ కర్రీ చాలా టేస్ట్ రావాలంటే దాంట్లో మనం జీలకర్ర, వెల్లుల్లిపాయ దంచుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కచ్చపచ్చగా దంచుకొని బౌల్లో తీసి పెట్టుకోండి. చేప ముక్కలను ఇలా స్మాష్ చేసుకోవాలి. అందుకోండి చేప ముళ్ళు అనమాట. అది అంటే బోన్, మధ్యలో ఉండే బోను. స్పెషల్ ముళ్ళులు ఏమి ఉండవు. దాన్ని ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. అలా అన్ని చేప ముక్క స్మాష్ చేసుకొని గిన్నెలో పెట్టుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం సరిపోయేంత సాల్ట్, అలాగే కారం డైరెక్ట్ వేసేసుకోవాలి. అదే పౌడర్లో, చేపల ముక్కల పౌడర్లో డైరెక్ట్ కారం కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని అలాగే కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి పౌడర్ వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది. తర్వాత మంచిగా దాన్ని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడే కలిపేసుకున్నా సరే తర్వాత మనం తాలింపు వేసుకున్నప్పుడు నీట్గా టేస్ట్ అనేది వస్తుంది. అంతే. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను. కొంచెం వేస్తే చాలండి, ఎక్కువ అంత అవసరం ఉండదు దీనికి. ఎందుకంటే దీనికి ఎక్కువ టేస్ట్ని ఇచ్చేది జీలకర్ర, వెల్లుల్లిపాయ దంచిన పౌడర్ ఉంటుంది కదా, అది చాలా టేస్ట్ని ఇస్తుంది. కాబట్టి అది ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం నీట్గా అన్ని ఉప్పు కారం అన్నీ మిక్స్ అయిపోయి కలిసిపోయినట్టుగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ కలర్ రావాలి. మీకు ఇంకా కారం కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి. ఇలా కలిపేసుకోవాలి చేప ముక్కల పౌడర్ని. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని అందులో గిన్నె హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. వెంటనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేగాలి. వేగిన తర్వాత మనం ముందుగానే దంచిపెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని కొంచెం అది వేగే వరకు వేగనివ్వాలి. దీనిని నార్మల్గా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్నీ వేగిన తర్వాత కూడా వేసుకోవచ్చు. నేను ఆనియన్ అవేమీ వేయట్లేదు, చిన్న ఫ్రై చేసి చూపిస్తున్నాను. తర్వాత
మనం స్మాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉంటుంది కదా పౌడర్ అదంతా, అది మిక్సర్ వేసేసేయాలి. వేసేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఎంత వేగితే అంత బాగా టేస్ట్ వస్తుంది. మనం ఈ చేప ముక్కల పౌడర్ వేయంగానే ఇది ఎంత ఆయిల్ వేసినా అదంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. తర్వాత అంతా వేగిపోయింది. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు ఇలా మీకు ఒకసారి తిప్పి చూపిస్తున్నాను. ఎంత ఆయిల్ వేసినా అలా మనకి అబ్జర్వ్ చేసుకొని ఇలా కనిపిస్తుంది. కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది మా బాబు కూడా తింటాడు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత నేను ఆ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. చూడండి, చూడ్డానికి ఎలా ఉందో. మనం ఎగ్ పొరటు చేసుకుంటాం కదా, సేమ్ చూడ్డానికి అలాగే ఉంటుంది. టేస్ట్ కూడా కొంచెం అలానే అనిపిస్తుంది. చేప ముక్కలు నార్మల్వి అయితే ముళ్ళులు ఉంటాయి. ఇందులో ఎటువంటి ముళ్ళులు ఉండవు కాబట్టి ఈజీగా తినొచ్చు. ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. చాలా టేస్ట్ బాగుంటుందండి. నేను తింటున్నాను. చూడండి, చాలా బాగుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా చేసి చూడండి మీ ఇంట్లో. ఈ చేపలు దొరికినప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు. చాలా ఈజీ అండి. మీరు కూడా చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.